90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం శంకరి గారు. సో మేడం, యూనివర్స్తో కనెక్ట్ అవ్వడానికి అనేక మార్గాలు ఉన్నప్పటికీ కొన్ని నియమ నిబంధనలు అయితే ఖచ్చితంగా మనం ఎప్పుడైతే ఒక మనిషిగా ఫాలో అవుతే ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది యూనివర్స్తో కనెక్ట్ అవ్వడానికి అని చెప్తూ ఉంటారు. ఏంటి మేడం ఆ లాస్ ఏంటి, వాటిని ఏ రకంగా మనం ఫాలో అవ్వాలంటారు? లా ఆఫ్ అట్రాక్షన్లో మనం యూనివర్స్ అనేది ఒక మెయిన్ నేమ్గా చెప్తూ ఉంటాము. యూనివర్స్ అంటే ఏంటి అసలు? మనం ఏదనుకుంటే అదే, మనం ఏ దేవుణ్ణి సృష్టించుకుంటాం అది చెప్పాలంటే అక్కడ ఏమీ లేదు. కానీ దాంట్లో ఆ ఎంటీ స్పేస్లోంచి మనకు కావాల్సింది మనం తీసుకుంటున్నాం. సో మనకి ఏది కావాలో దాన్ని మనం సృష్టించుకుంటున్నాం అక్కడ. సో ఒక భగవంతుని పేరు చెప్పి నమ్మకాన్ని, మెయిన్ ఏంటంటే యూనివర్స్తో మనం కనెక్ట్ అవ్వాలి అంటే కొన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అయినామంటే యూనివర్స్తో ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మన గురించి మనకు తెలిసి ఉండాలి, నమ్మకం అనేది ఉండాలి, బిలీవ్ సిస్టమ్ అనమాట. నువ్వు ఎంత నమ్ముతావో విశ్వాన్ని అంతగా నీకు రిజల్ట్ వస్తుంది. అంటే ఇప్పుడు మనం గుడికి వెళ్తాం, సోమవారం ఒక గుడికి వెళ్తాం, మంగళవారం ఒక గుడికి వెళ్తాం, బుధవారం వెళ్తాం, గురువారం 7 రోజులు 7 గుళ్ళకి వెళ్తాం. ఎవరిని నువ్వు పూర్తిగా నమ్ముతున్నావు? ఒక దేవుణ్ణి అంటూ పూర్తిగా నువ్వు నమ్మాలి. నమ్మినప్పుడు నీకు వర్క్ జరుగుతుంది, ఆయన నన్ను ఖచ్చితంగా బ్లెస్ చేస్తాడు, నాతో పాటు ఉంటాడు అనేటటువంటి ఒక నమ్మకాన్ని నువ్వు పెట్టుకోగలగాలి. అలాగే విశ్వం కూడా నాకు చేస్తుంది, నాకు తోడుగా ఉంటుంది అనేటటువంటి ఒక నమ్మకాన్ని ఫస్ట్ క్రియేట్ చేసుకోవాలి. సో ఆ నమ్మకం క్రియేట్ చేసుకోవాలంటే నిన్ను నువ్వు నమ్మాలి. విశ్వాన్ని నువ్వు నమ్ముతున్నావు, విశ్వం నిన్ను నమ్మాలంటే ఫస్ట్ నిన్ను నువ్వు నమ్మాలి. మనం ఏదైనా ఒక వర్క్ని చెయ్యాలి, స్టార్ట్ చేయాలి అనగానే మనల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళ కన్నా డిస్కరేజ్ చేసేవాళ్ళు ఎక్కువ. ఎస్, అవును. మహామహలే ఇలాంటివి చేసి వెనక్కి వెళ్ళిపోయారు, నువ్వెంత అని అంటారు. బట్ అలా కాకుండా నీ పొటెన్షియల్స్ నువ్వు తెలుసుకుని బిలీవ్ సిస్టమ్తో యూనివర్స్ ఉంది అనే దాంతో పాజిటివ్ ఎఫర్మేషన్స్తో నువ్వు ముందుకెళ్ళినట్లయితే ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి, రిజల్ట్ మాట తర్వాత. ఫస్ట్ నువ్వు వర్క్ చేస్తున్నావా లేదా, ఆ వర్క్ని ఇన్ టైం ప్రాపర్గా కంప్లీట్ చేస్తున్నావా లేదా. కర్మ అనేది ఏంటంటే పని, నువ్వు పని చేసుకుంటూ వెళ్ళు, రిజల్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. మనం నేను వీళ్ళకి హెల్ప్ చేశాను, వీళ్ళు నాకు రిటర్న్ ఏమిస్తారు, నేను వీళ్ళకి ఇది ఇచ్చాను, నాకు రిటర్న్ ఏమొస్తుందన్న ఆలోచన కాదు. నువ్వు చేసే పని మీద నువ్వు న్యాయబద్ధంగా చేస్తున్నావా లేదా, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. మనం ఫాలో అవ్వాల్సింది ఏంటంటే ఫస్ట్ థింగ్ అదే ఫాలో అవ్వాలి. దాంతోపాటుగా మైండ్లో ఎప్పుడు కూడా పాజిటివ్ సీడ్స్ని సో చేస్తూ ఉండాలి. నువ్వు ఏ విత్తనాన్ని అయితే నాటుతూ ఉంటావో అదే మొక్క బయటకు వస్తుంది. మనం గులాబీ మొక్క విత్తనాలు వేస్తే మళ్ళంటూ రాదు కదా. అలాగే ఏంటంటే నువ్వు పాజిటివ్ సీడ్స్ని వేసినప్పుడు నెగిటివ్ సీడ్స్ బయటకు రావు. సో మన మొత్తం బాడీ అంతా కూడా పాజిటివిటీతో నిండిపోవాలి ఫస్ట్ థింగ్. దాంతోపాటు నమ్మకం ఉండాలి. ఆ నమ్మకము ఈ పాజిటివిటీ కలిపి నీలోని ఎనర్జీని పెంచుతుంది. ఆ ఎనర్జీ అనేది అంటే పాజిటివ్ ఎనర్జీ అనేది ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను ఆ పని చెయ్యగలనని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. ఒక కాన్ఫిడెన్స్ డెవలప్ అవ్వాలంటే మనలో ఉన్న భయం పోవాలి. ఫస్ట్ భయము అనేది ఉన్నది అని అంటే మీకు మేనిఫెస్టేషన్ రాదు, విజువలైజేషన్ రాదు. మనం యూనివర్స్ నుంచి ఏది పొందాలన్నా విజువలైజేషన్ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. ఆ విజువలైజేషన్ రావాలి అని అంటే ఫస్ట్ మనలో భయం తీసేయాలి. అంటే చూడటానికే నువ్వు భయపడినప్పుడు, ఊహించుకోవడానికే భయపడినప్పుడు నువ్వు దాన్ని రిసీవ్ చేసుకోలేవు. సో నువ్వు దానిని విజువలైజేషన్ చెయ్యాలి అన్న మనకి చాలా టెక్నిక్స్ ఉన్నాయి ఈ లా ఆఫ్ అట్రాక్షన్లోని. ఆ టెక్నిక్స్ అన్నిటిని మనం ఉపయోగించి యూనివర్స్తో కనెక్ట్ అవుతున్నా ఒక్కొక్కసారి ఏమవుతారంటే నాకు ఇది కనెక్ట్ కావట్లేదు అంటారు. అంటే నీలో ఎక్కడో ఏదో లోపం. ఆ లోపం ఏంటి? భయము అనేటటువంటి లోపం. ఆ భయాన్ని నువ్వు ఎప్పుడైతే తీసేస్తావో కంప్లీట్గా, అసలు దేనికి భయపడాలి? నువ్వు తప్పు చేస్తున్నావు అని భయపడాలా? నువ్వు మంచోడు కాదని భయపడాలా? ఎందుకు భయపడాలి అసలు? ఫస్ట్ క్వశ్చన్ చేసుకోండి, ఎందుకు భయపడాలి? నేనేం తప్పు చేయట్లేదు, నేనేం తప్పు మాటలు మాట్లాడట్లేదు, తప్పుగా ప్రవర్తించట్లేదు, తప్పు దారిలో వెళ్ళటం లేదు. సో నేను ఎందుకు భయపడాలి? భయపడినంతసేపు మనల్ని మనం డ్రాప్ చేసుకుంటుంటాం. భయపడకుండా ఉన్నంతసేపు మనం ఇంక్రీజ్ అవుతూనే ఉంటాం. సో భయపడాలా భయపడకూడదు అనేది డెసిషన్ ఈజ్ అవర్స్. ఎప్పుడైతే భయపడకుండా ఒక అడుగు ముందుకేస్తామో యూనివర్స్ మనతో 10 అడుగులు వేయించేస్తుంది. సో మెయిన్ ఏంటంటే మన లాస్ ఫాలో అవ్వాలి. యూనివర్స్కి కొన్ని లాస్ ఉన్నాయి, ఆ నియమాలు శుభ్రంగా ఫాలో అయినట్లయితే, కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, ఆ టెక్నిక్స్ ఫాలో అయినట్లయితే కంపల్సరీ మన ఫ్రీక్వెన్సీ యూనివర్స్ ఫ్రీక్వెన్సీ యొక్క కనెక్ట్ అవ్వాలి. మనం కోరుకుంటున్నాం, అలాగే యూనివర్స్ కూడా మనల్ని కోరుకోవాలి. మనం డబ్బును ఆకర్షించినట్టుగా డబ్బు కూడా మనల్ని ఆకర్షించాలి.
డబ్బుకు తగినట్టుగా మనం ఉండాలి, మనకు తగినట్టుగా డబ్బు వస్తుంది అప్పుడు. అంతేగాని నేను ఒక్కరిదాన్నే ఉంటానండి, లేకపోతే యూనివర్స్ ఒక్కటే ఉంటుందండి అంటే అది రాదు. సో దానిని కొన్ని టెక్నిక్స్తో ఫాలో అప్ అయినట్లయితే యూనివర్స్తో మనం కనెక్ట్ అవ్వడం చాలా ఈజీ అవుతుంది అనమాట. సో దీనికోసమనే మనం ఏంటంటే ఒక టెక్నిక్స్ క్లాస్ని కూడా స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఏప్రిల్ 2 నుంచి 1 month కోర్స్ ఉంటుంది. ఈ కోర్సులో ఏంటంటే డైలీ యూనివర్స్ యొక్క లాస్ ఎలా వర్కౌట్ అవుతాయి, 12 లాస్ ఉన్నాయి మనకి. యూనివర్స్ యొక్క లాస్ ఎలా వర్కౌట్ అవుతాయి, ఆ లాస్ని మనం కనెక్ట్ అవ్వడానికి ఎటువంటి టెక్నిక్స్ని యూస్ చేసుకోవాలి. ప్రతి లా వెనకాల ఒక సైన్స్ ఉంటుంది. మన సబ్కాన్షియస్ మైండ్ వర్క్ చేసేదంతా కూడా ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో మెయిన్ రోల్ ఎవరిది? సబ్కాన్షియస్ మైండ్. అంటే మన ఫీలింగ్స్. మనం ప్రతి లాని ఫాలో అయ్యేటప్పుడు మనకు కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. ఆ ఫీలింగ్స్ని పాజిటివ్గా ఎలా కనెక్ట్ చేసుకోవాలి మనం. నేను ఇవాళ క్లాస్ అటెండ్ అయ్యానండి, నేను ఈ టెక్నిక్ చేశాను, కానీ ఆ రావడం అనేది ఏంటంటే కంప్లీట్గా నిన్ను నువ్వు చేంజ్ చేసుకుని, నీ యొక్క మైండ్ సెట్ని చేంజ్ చేసుకుని పాజిటివ్ వైబ్రేషన్స్ని కానీ రిలీజ్ చేసినట్లయితే యూనివర్స్తో కనెక్ట్ అవ్వడం చాలా ఈజీ అవుతుంది అనమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఏప్రిల్ 2 నుంచి 1 month ఉంటుందండి. నైట్ 8:30 నుంచి 9:20 వరకు ఉంటుంది క్లాసు. అండ్ ఎవ్రీ సాటర్డే సండేస్ వాళ్ళకి మెడిటేషన్ ఉంటుందన్నమాట. అంటే ఎనర్జీస్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి ఈ టెక్నిక్స్ క్లాస్ వచ్చిన వాళ్ళకి మెడిటేషన్ కూడా ఉంటుందన్నమాట. ఆ మెడిటేషన్లో కూడా ఏంటంటే వాళ్ళ పవర్స్, వాళ్ళ క్యాపబిలిటీస్ ఏంటి, దాన్ని ఎలా పెంచుకోవాలి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మెడిటేషన్ చేయించడం కూడా జరుగుతుందండి. టెక్నిక్స్ ఎలా ఉపయోగపడతాయి మేడం? టెక్నిక్స్ ఏంటంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనీ కావాలి, ఒకటి కొనుక్కోవాలన్నా లేకపోతే ఒక అప్పు తీర్చాలన్నా ఫస్ట్ మనుషులు ఏంటంటే భయం వచ్చేస్తుంది. నేను దీన్ని ఎలా పొందాలి, అసలు ఆ భయాన్ని తీసి నేను సాధించగలను అనేటటువంటి ఒక నమ్మకాన్ని పెట్టుకోవాలి. ఈ అప్పు తీర్చడానికి కానీ లేకపోతే ఇది కొనుక్కోవడానికి నాకు సహకరించిన డబ్బు సంపదలకు కృతజ్ఞత. అంటే కృతజ్ఞత అనే పదాన్ని స్విచ్ వర్డ్స్ని యూజ్ చేసుకుంటూ, హోపోనోపోనో టెక్నిక్స్ని యూజ్ చేసుకుంటూ, వాటర్ థెరపీ యూజ్ చేస్తూ, అలాగే మనం మ్యాజికల్ బాక్స్ యూజ్ చేస్తూ, థ్రెడ్ మెథడ్ యూజ్ చేస్తూ చాలా మెథడ్స్ ఉన్నాయన్నమాట. ఇవి ఉపయోగించేటప్పుడు మన మైండ్ సెట్ని కూడా కంప్లీట్గా మనం మార్చుకోవాలి. నేను ఎలా ఉన్నానో అలాగే చేస్తానంటే కాదు, నువ్వు ఎలా ఉన్నావో ఒక 1 month నిన్ను నువ్వు మార్చుకుని చూడు. నిన్ను నువ్వు ఏ విధంగా మార్చుకుంటే నువ్వు అందంగా కనబడతావు. ఇప్పుడు నేను ఇలాగే ఉంటానండి, నేను అద్దంలో అందంగా కనబడాలంటే కనబడం కదా. ఎప్పుడు కనబడతావు? ఓ మంచి డ్రెస్ వేసుకున్నప్పుడు, మంచి హెయిర్ స్టైల్ చేసుకున్నప్పుడు, చిన్న చిన్న మార్పులు చేసినప్పుడు నీ ఫేస్లో మార్పు అనేది వస్తుంది. నేను అలా చెయ్యనండి కానీ నేను అందంగా కనబడాలంటే కనబడం కదా. అక్కడ అద్దంలో కాదు కదా, ఇంకెక్కడ చూసుకున్నా నువ్వు కనిపించు. సో ఒక్కసారి నీ వే ఆఫ్ మాట తీరు కానీ, నీ ప్రవర్తన విధానం కానీ, నీ డ్రెస్సింగ్ స్టైల్ కానీ, నీ హెయిర్ స్టైల్ ఏదైనా ఒక్కటి మార్చండి, ఆటోమేటిక్గా మీ యొక్క బ్యూటీలో చేంజ్ వచ్చేస్తుంది. సో అది కావాలన్నమాట మనకి. మనలో మనం ఏం మార్చుకోవాలి, ఒక టెక్నిక్ మనం ఫాలో అవుతున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ గ్లాస్ టెక్నిక్ ఫాలో అవుతున్నామంటే ఈ వాటర్ మనం ఇందులో ఉన్నంతసేపు బాటిల్ షేపే ఉంటుంది. గ్లాస్లో పోసినప్పుడు గ్లాస్ షేప్ వచ్చేస్తుంది కదా, అంటే తన షేప్ మారిపోతుంది కదా, గ్లాస్ లాగే ప్రవర్తిస్తుంది. అంటే ఏంటి, మనం ఎందులో అయితే ఎలా ప్రవర్తించాలి అనేది మనకు తెలియాలి, ఏ ఎమోషన్ని ఎలా వాడాలి అనేది మనకి తెలుసుకోవాలన్నమాట. దట్ ఈజ్ ది ఇంపార్టెంట్ ఆఫ్ ఎ టెక్నిక్. ఆ టెక్నిక్ వెనకాల, ప్రతి టెక్నిక్ వెనకాల ఒక సైన్స్ ఉంటుంది. ఆ సైన్స్ని తెలుసుకుంటే మనం ఆటోమేటిక్గా మనం ముందుకెళ్ళచ్చు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.